100% రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. 60% మాత్రమే రుణమాఫీ జరిగిందని అసెంబ్లీలో విమర్శించారు. దీనిపై మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. ఒక్కొక్క హామీ అమలు చేస్తున్నామని చెప్పారు. రుణమాఫీపై వివరాలతో సహా చూపిస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మేనిఫెస్టోలో 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి 10 పంటలకు బోనస్ ఇస్తామని చెప్పి మీరు మేనిఫెస్టోలో పెట్టుకొని అందరినీ రైతుల్ని మోసం చేసి బోనస్ ఇవ్వకుండా కేవలం సన్న వడ్లకు ఇస్తా ఉన్నారు. దొడ్డు వడ్లకు ఎందుకు ఇవ్వడం లేదు, మరి మక్కలకు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు గోధుమలకు ఎందుకు ఇవ్వడం లేదు, జొన్నలకు ఎందుకు ఇవ్వడం లేదు, మీరు ఇస్తామన్నటువంటి 10 పంటలకు ఎందుకు ఇవ్వడం లేదు మాత్రం నేను ప్రశ్నించాను అధ్యక్ష. ఇకపోతే కేవలం కొన్ని నియోజకవర్గాల్లో సన్న బియ్యం నాగార్జున సార్ కింద సన్న ఓట్లు వేస్తారు కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి ఇన్ఫ్లుయెన్స్ తోటో లేకుండా నల్గొండ జిల్లాలో ఎక్కువ వండుతాయి కాబట్టి వాళ్ళు ఏమన్నా సన్న బియ్యానికి ఇప్పించుకున్నారా? మరి మా ప్రాంతం మిగిలిన ప్రాంతంలో సన్న బియ్యం చారణ పండితే దొడ్డు బియ్యం బారణ పండిస్తారు అధ్యక్ష. ఎందుకంటే ఈల్డ్ దొడ్డు బియ్యం ఎక్కువ వస్తుంది అధ్యక్ష. ఒక ఎకరానికి 30 నుంచి 40 కుంటలు దొడ్డు బియ్యం వస్తుంది. సన్న బియ్యం కేవలం 20 కుంటలు వస్తుంది కాబట్టి మా రైతులంతా కూడా దొడ్డు బియ్యం పండిస్తారు అధ్యక్ష. అలాంటిది మరి దొడ్డు బియ్యంకి మీరు ఎందుకు బోనస్ ఇవ్వడం లేదు, ఎప్పటికల్లా మీరు బోనస్ ఇస్తారని మాత్రం మేము ప్రశ్నిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఈరోజు ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు అధ్యక్ష, రైతులకు మీరు చేసినటువంటి అనేకమైనటువంటి మరి ఇచ్చినటువంటి భరోసాలు అధ్యక్ష, ఆ భరోసాల గురించి పొన్నం ప్రభాకర్ గారు మాట్లాడారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పటివరకు నేను అనేకమైనటువంటి అంశాలు చెప్పిన అధ్యక్ష. మరి ఆయన అడగమండి, ఆయన నియోజకవర్గంలో అందరికీ రుణమాఫీ జరిగిందా, అందరికీ రైతు భరోసా వచ్చిందా, మరి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా, మరి వారికి ఖరీఫ్ సీజన్లో ఇచ్చారా? అంటే మీ నియోజకవర్గంలో ఇచ్చారు, మా నియోజకవర్గం ఇవ్వరా? అంటే అట్లా కాదు. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మీరు ఖరీఫ్ సీజన్లో కానీ లేకుంటే మొన్న రబీ సీజన్లో కానీ మీరు ఇస్తామన్నటువంటి మరి రైతు బంధు ఇచ్చిండ్రా అధ్యక్ష? మీరు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఎక్కడ ఇచ్చిండ్రు చెప్పండి అధ్యక్ష. ఇస్తున్నాం, ఎప్పుడు ఇస్తారు? మార్చిలో మరి ఏమి ఇస్తారు? మీరు ఖరీఫ్ కూడా ఇస్తారా? ఖరీఫ్ తీస్తారా అంటే ఎగ్గొట్టినట్టేనా? ఖరీఫ్ డబ్బులు ఎగ్గొట్టినట్ట? ఖరీఫ్ డబ్బులు ఇవ్వరట. ఈ రబీ మాత్రం మొన్న మరి 10,000 కోట్లు తీసుకొచ్చారు అధ్యక్ష. మన రాష్ట్ర భూములు తాకట్టు పెట్టి, మన రాష్ట్ర వేల కోట్ల రూపాయల భూములు తాకట్టు పెట్టి మీరు తీసుకొచ్చినటువంటి 10,000 కోట్ల రూపాయల డబ్బుని కేవలం రైతు బంధు కోసమే తీసుకొస్తున్నామని చెప్పినటువంటి మీరు ఈరోజు రైతు బంధు కోసం ఇవ్వకుండా ఆ డబ్బును ఏ గుత్తేదారులకు ఎందుకు పంచిండ్రో చెప్పమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. ఏ పర్పస్ కోసం అయితే మీరు లోన్ తెచ్చిండ్రో ఆ పర్పస్ కోసం ఎందుకు ఖర్చు పెడతలేదని మాత్రమే అడుగుతా ఉన్నాం అధ్యక్ష. మీరు ఈ రకంగా ఈ రాష్ట్రంలో దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని కేవలం అప్పుల పాలు చేస్తా ఉన్నారు. గత ప్రభుత్వం అప్పు చేసింది కాబట్టి మేము కూడా చేస్తున్నామంటే గత ప్రభుత్వం తప్పు చేసి ఉండొచ్చు. మరి మీరు కూడా ఎందుకు అదే బాటలు నడుస్తూ ఉన్నారు? వాళ్ళు 10 సంవత్సరంలో 6,50,000 కోట్లు 7 లక్షల కోట్లు అప్పు తీసుకొస్తే మీరు ఒకే సంవత్సరంలో 1,42,000 కోట్లు అప్పు చేసినట్టుగా మొన్న సభలో మన డిప్యూటీ సీఎం గారు చెప్పారంటే ఈ రాష్ట్రం ఏ రకంగా అప్పుల బాటలు నడుస్తా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టమవుతా ఉన్నది. మీరు కాంపిటీషన్ లో అప్పు తీసుకొస్తా ఉన్నారు. మీరు కాంపిటీషన్ గౌరవ సభ్యులు సభను తప్పుదోవ పట్టించేందుకు అప్పులు తీసుకొచ్చినామని మాట చెప్తా ఉన్నారు. ఇలా గవర్నర్ గారు ప్రసంగం జరిగే సందర్భంలో మేము వారిని ఒకటే కోరుతారు, కేంద్రంలో అధికార పార్టీలో ఉన్నటువంటి దానికి సభ్యులు మీరు చెప్తున్న భూమిని తాకట్టు పెడుతున్నామా, అప్పు తెస్తున్నాం, ఇవన్నీ ఓవర్కమ్ కావాలంటే మీ సహకారం కావాలి. గతంలో కేసీఆర్ గారు అడగలేదని కారణం మీద తప్పించుకున్నటువంటి పరిస్థితి ఇలా మేము అడుగుతున్నాం. ఈ సభ ద్వారా సభలో తీర్మానం చేసినాం అధ్యక్ష, బడ్జెట్లో పెట్టలేదని. ఇప్పుడు బడ్జెట్ సమావేశాలు నడుస్తాయి. ఒక ప్రతినిధి బృందం పోయి కొన్ని అంశాలను ముఖ్యమంత్రి గారు మొత్తం కేబినెట్ మంత్రులు అనేక సందర్భాల్లో కలిసి చెప్తున్నాం అధ్యక్ష. మీరు వారికి ఆ విధంగా సూచన చేయండి అధ్యక్ష. ఈ తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఇద్దరి నుంచి ఇక్కడ 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. వారి పార్టీ తరఫున ఎప్పుడు కూడా మహేశ్వర్ రెడ్డి గారు మనం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దీన్ని వక్రీకరించే ప్రయత్నం తప్ప కేంద్రం నుంచి తెచ్చినామని చెప్పి ఛాతీ నిలబెట్టి చెప్పుకున్నటువంటి సభలో ఉండేటువంటి అవకాశం రావాలని కోరుకుంటున్నా. వారు ధైర్యంగా సభ్యులందరూ వారికి సపోర్ట్ కొట్టి మహేశ్వర్ రెడ్డి బాగా కొట్లాడిండు, మహేశ్వర్ రెడ్డి గారి గౌరవ సభ్యులు బీజేపీ నాయకత్వం కేంద్రం నుంచి తీసుకొచ్చిందని చెప్పే విధంగా అప్రిషియేషన్ మా అందరు సభ్యులు కూడా సపోర్ట్ కొట్టే విధంగా ఎట్లీస్ట్ వారిని మనం తెమ్మని కోరుతానో ఒకసారి గట్టిగా సపోర్ట్ కొట్టి ఇలా వారిని కోరుతాం అధ్యక్ష. మేమంతా అది చేయమని చెప్పి కోరుతున్నాం తప్ప రైతులకు సంబంధించి రైతు బంధు చేసినాం, ఇప్పుడు జరుగుతుంది పేమెంట్ చేస్తున్నాం. 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎక్కడన్నా కాకపోతే చెప్పండి, తప్పకుండా 2 లక్షల లోపల రూపాయల రుణమాఫీ ఒక కుటుంబానికి సంబంధించి ఉన్నాయన్నీ కూడా తీర్చినాము. వేదిక సభలో కూడా ఆ మాట చెప్తాను ఇలా ప్రభుత్వ పక్షాన. 2 లక్షల పై ఉన్నటువంటి వాళ్ళని మీరు ప్రొవోకేషన్ చేస్తే దాని మీద ఎన్నికల మేనిఫెస్టోలో 2 లక్షల లోపలనే చెప్పినాం. కాబట్టి నిర్మల్లో కూడా ఇచ్చినాం అధ్యక్ష. వారి లెక్క మొత్తంగా రేపు పొద్దున ఆన్లైన్ డాటా వారికి ఏ ఊర్లో ఏముందో అక్కడ మా నాయకులకు చెప్తాం. ప్రతి ఊర్లో ఫ్లెక్స్ చేయమని చెప్తాం. ఏ ఊర్లో ఎంతమంది రైతులకు రుణమాఫీ అయిందో నిర్మల్ నియోజకవర్గం మొత్తం
కోరుకుంటే ఆ గౌరవ శాసనసభ్యుల దగ్గర కూడా మొత్తం ఫ్లెక్సీ వేయించి ఏ రైతుకు ఏ ఊర్లో ఎంత అయిందో కూడా డేటా ఇస్తాం అధ్యక్ష. అధ్యక్ష మళ్ళీ అదే అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మళ్ళీ అదే మాట అధ్యక్ష. గౌరవ మంత్రి గారు, ఒక క్యాబినెట్ మంత్రి గారు వారు ఈ రకంగా మరి తప్పు మాట్లాడి అబద్ధం మాట్లాడి మొత్తము 100% రుణమాఫీ జరిగిందంటారు అధ్యక్ష. మరి నిర్మల్ పేరు తీసుకున్నారు కదా అధ్యక్ష. మరి ఎప్పుడు వెళ్దామో చెప్పమనండి. నిర్మల్ అందరికీ ఒకవేళ వచ్చిందా, మరి అక్కడే కూర్చొని మీటింగ్ పెడదాం, రాని వాళ్ళందరినీ తీసుకొచ్చి వారి ముందు నిల్చోబెడతా, మరి దానికి మీరు సిద్ధమా అని అడుగుతా ఉన్నా. బీజేఎల్పీ నాయకులు మహేశ్వర్ రెడ్డి గారు సభను ప్రక్కదోవరు పెట్టిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు మా గౌరవ సహచరులు పొన్నం ప్రభాకర్ గారు, కూర్చోండి సార్, అంత ఆవేశం ఎందుకు సార్? ఇప్పుడు మేము మా ప్రభుత్వ పరిపాలనకు సంబంధించి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష. ఒక కుటుంబానికి వారికి మేము రుణమాఫీ చేయడం జరిగిందో రేపే స్పష్టంగా పూర్తి స్థాయిలో వివరాలు అందిస్తాం. దీనికి ఛాలెంజ్ చేయమంటారా? ఈరోజు అదే పొన్నం ప్రభాకర్ గారి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ పరంగా నిర్మల్కు సంబంధించిన మా అక్కలు, చెల్లెలు, అమ్మలు ప్రతిరోజు ప్రయాణం చేస్తా ఉన్నారా లేదా? వద్దంటారా అధ్యక్ష? 200 యూనిట్లకు సంబంధించి వారి నిర్మల్ నియోజకవర్గంలోనే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ వస్తా ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించిన జాబితాను అందజేస్తాము. వద్దని చెప్పండి, ఆపేస్తాం. ఏ రోజంటే ఆ రోజు ప్రజలకు వెళ్తాం. ప్రజలకు సంబంధించిన మరొకసారి ఆలోచన చేయడానికి మేము కూడా రెడీ ఉంటాం. కానీ మీరే నేను స్పష్టంగా చెప్తాను, మహేశ్వర్ రెడ్డి గారు అనుభవజ్ఞులు, ఖచ్చితంగా కూడా వారికి మోడీ గారితో సత్సంబంధాలు ఉన్నాయి, అమిత్ షా గారితో సత్సంబంధాలు ఉన్నాయి, వారికి అందరి మంత్రులతో సత్సంబంధాలు ఉన్నాయి. రాష్ట్రానికి రావాల్సిన నిధుల పరంగా మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఏం చెప్పిండ్రు? మెట్రో రైలు కావాలి, RRRకి సంబంధించిన అంశం కావాలి. ఈరోజు హైదరాబాదు ప్రధానంగా ఈ భాగ్యనగరానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి దానికి నిధులు కావాలి. ఈరోజు మేము చేస్తూ ఉన్న కార్యక్రమాలకి మీరు మూసీ నదికి సంబంధించి సహకరించమని కోరింది తప్ప పొన్నం ప్రభాకర్ గారు వ్యక్తిగతంగా మిమ్మల్ని ఏం అనలేదు సార్. ఈరోజు మీ పాత్రను కూడా మీరు నిర్వహించండి. కేవలం ప్రభుత్వంలో ఉన్నా కానీ మీకు కూడా 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. పక్క రాష్ట్రానికి ఏ విధమైన నిధులు పోతా ఉన్నాయి, సరి సమానంగా మాకు రావాలని కోరుతా ఉన్నాం. దాంట్లో మీరు సహకరించమని కోరుతా ఉన్నాం మహేశ్వర్ రెడ్డి గారిని, గౌరవ బీజేపీకి సంబంధించిన శాసనసభ్యులు. ఇవన్నీ మర్చిపో